అసెంబ్లీలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. వివిధ ప్రజా సమస్యలపై పోరాటాలు, కార్యాచరణ ప్రణాళికతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశంలో సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే వక్ఫ్ సవరణ బిల్లుపై కూడా ప్రజలు అవగాహన కల్పించాలని, ఎండోమెంట్ భూములను రక్షణకై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లా అధికారుల నుంచి ఇమీడియట్ గా అంచనాలను తెప్పించుకొని పంట నష్ట పరిహారానికి అంచనాలు తెప్పించుకోవాలి. ఎంత పంట నష్టమైంది, ఏ రకం పంటలు వేసిండు, ఏ రకంగా రైతు నష్టపోయిండు, ఎంత రైతులకి మనం సహకారం అందించాలి దాని పైన జిల్లా అధికారులు, అగ్రికల్చర్ అధికారులు కానీ, జిల్లా రెవెన్యూ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ వెంబడే వీటిపైన రిపోర్టు రాష్ట్రానికి పంపించి ఇమీడియట్ గా వాళ్ళకి స్పష్టం చేయాలి. దీన్ని వెంబడే అందించాలి. నష్టపోయినటువంటి ఇల్లు పోయినోళ్ళు కానీ ఇమ్మడే ఇల్లు వెళ్ళారు, రోడ్ల మీద కూర్చోన్నారు, ఇప్పుడు ఇల్లు లేదు, పడిపోయింది. ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి ఇళ్ల నిర్మాణం చేయించి రైతులకు కూడా పంట నష్టం ఇమీడియట్ గా వాళ్ళకి ఇవ్వాలి. ఎన్నికల ముందు ఎలాంటి కండిషన్లు లేకుండా ఇస్తామనే మాట ఇచ్చారు. ఏ పథకానికైనా ఎలాంటి కండిషన్లు లేకుండా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ఈ రోజు రైతు భరోసా కానివ్వండి, మహిళలకు 2500 రూపాయలు కుటుంబానికి ఇస్తామని, ప్రతి కుటుంబంలో మహిళకి 2500 ఇస్తామన్నాము, అది ఇవ్వాలి. అదేవిధంగా 4000 రూపాయలు నిరుద్యోగులకు నెల నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, అది ఇవ్వాలి. రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామన్నారు సంవత్సరానికి ఎకరాకు, అది ఇవ్వాలి. రేషన్ కార్డులు ఇమీడియట్ గా రేషన్ కార్డు 15 నుంచి ఇమీడియట్ గా వాళ్ళకి రేషన్ కార్డు కూడా ప్రారంభం చేయాలి. సో వాట్ ఎవర్ దే హావ్ ప్రామిస్డ్ ఎలక్షన్ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల పేరు మీద ఇచ్చినటువంటి అన్ని హామీలు వెంబడే అమలు చేయాలి. పెన్షన్ 2000 పెన్షన్ 4000 చేస్తామని ఇప్పటిదాకా చేయాలి. చాలా మంది వికలాంగులకు ఈరోజు పెన్షన్ అందుతలేదు. ఎక్కడ కూడా వాళ్ళ సర్టిఫికేట్ ఉన్న వారికి కూడా